guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని జీన్స్ అయితే తీసుకున్నానండి నేను అమెజాన్ నుంచి. నేను ఎప్పుడైనా ట్యూనిక్ వీడియోస్ అంటే షార్ట్ టాప్ వీడియోస్ జీన్స్ పైన వేసుకునేవి ఆర్ లేకపోతే ఏదైనా కుర్తీస్ జీన్స్ పైన పేరప్ చేసినప్పుడు చాలా కమెంట్స్ వస్తాయండి జీన్స్ లింక్ ప్రొవైడ్ చేయమని చెప్పి. నేను ఎక్కువగా జీన్స్ అన్ని కూడా లివైస్ అనే బ్రాండ్ నుంచి తీసుకుంటాను. నాకైతే చాలా నచ్చుతాయండి ఈ బ్రాండ్లోని, చాలా డ్యూరబుల్. నేను తీసుకున్న ప్యాంట్స్ అయితే నేను వీడియోస్లో యూజ్ చేసే ప్యాంట్స్, నేను తీసుకున్న ప్యాంట్స్ అయితే ఆఫ్లైన్లో స్టోర్లోనే తీసుకున్నాను ఈ లివైస్ బ్రాండ్ నుంచి. ఆల్మోస్ట్ నేను తీసుకుని 7 అయితే 10 years కూడా అవుతాయి. అప్పటి నుంచి కూడా ఏం పాడవలేదండి, ఎన్నిసార్లు వాష్ చేసినా. డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. యూజువలీ జీన్స్ అంత తొందర పాడవవు, అలాగే ఈ బ్రాండ్లో అయితే ఇంకా బాగుంటాయి. సో మంచిగా డ్యూరబుల్ అయితే ఉంటాయి. అండ్ నాకేంటంటే స్పెసిఫిక్గా ఈ బ్రాండ్ చూస్ చేసుకోవడానికి కారణం నాకు ఫిట్ చాలా బాగా అనిపిస్తుందండి. సో ఎక్కువగా ఈ రివైజ్ బ్రాండ్లోనే జీన్స్ అయితే యూజ్ చేస్తాను నేను. ఉంటుందండి ఎక్స్పెన్సివ్ సైడ్. సో మీరు మంచిగా పిచ్చి పిచ్చి జీన్స్ ఫిట్ కానివి ఎక్కువ తీసుకొని బాధపడేదానికన్నా కొంచెం ప్రైస్ అయినా సరే కూడా ఈ క్వాలిటీ ఉన్నది ఒక్క జీన్స్ తీసుకొని పెట్టుకుంటే వెరీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ప్రొవైడెడ్ లావ్ అవ్వకపోతే ఎన్ని ఇయర్స్ అన్నా పనిచేస్తాయండి ఈ జీన్స్ అయితేని. సో ఇవాళ వీడియోలో చూపించే ఈ జీన్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్తో పాటు అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే విత్ ఇమేజెస్ కనబడతాయండి మనం ఇవాళ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అందులో మీరు ఏదైనా పర్చేస్ చేయాలంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లివైస్. అండ్ నేను ప్రతి జీన్స్ ఎక్కువగా లివైజ్లో తీసుకునేటప్పుడు ఈ 710 అనే నెంబర్ మోడల్ అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి మోడల్ నెంబర్ అండి 710. ఎక్కువగా నేనైతే ఈ స్కిన్ ఇలా సూపర్ స్కిన్ని 710 ఈ నెంబరే తీసుకుంటానండి. ఈ మోడల్ నెంబర్ అయితే నాకు పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది. మొత్తం హిప్ దగ్గర వేస్ట్ దగ్గర మొత్తం అంతా కూడా నాకు పర్ఫెక్ట్ ఫిట్ వస్తుందండి. నా బాడీ షేప్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా అయితే వస్తుంది. సో నేను ఎక్కువగా ఎప్పుడు కూడా ఈ 710 తీసుకుంటాను. లేకపోతే 711 అని ఇంకో మోడల్ ఉంటుందండి. ఆ 711లో కూడా కొన్ని ఇంకా వెరైటీస్ ఉంటాయండి 711లో. ఆ 711లో కూడా కొన్ని అయితే యూజ్ చేస్తాను నేను. ఎక్కువగా ఈ 710 నాకు ఇష్టం అండి. ఫిట్ చాలా బాగుంటుంది. కొంచెం పెన్సిల్ కట్ ఆ స్టైల్లో లెగ్గిన్ టైప్లో ఫిట్ అయితే వస్తుంది. హిప్ దగ్గర టైస్ దగ్గర కొంచెం లైక్ ఫిట్ ప్రాపర్గా అనిపిస్తుంది నాకు ఇదైతేని. అండ్ నేను ఎప్పుడు కూడా జీన్స్ సైజ్ 28 అయితే తీసుకుంటాను. నాకు 28 సరిపోతుంది. లైక్ వేస్ట్ సైజ్ 28 తీసుకుంటే నాకు జీన్స్ అయితే సరిపోతుందండి. లైక్ నేనైతే పాతవి ఎప్పుడో తీసుకున్నాను. నేను తీసుకొని ఆల్మోస్ట్ 10 to 8 years అవుతుంది. సో నాకైతే 28 సరిపోతుంది. 28లో ఈ 710 మోడల్ అయితే తీసుకుంటాను లివైస్ బ్రాండ్లోని. ఫిట్ అంతా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే మనకి కొంచెం స్ట్రెచబుల్ వస్తుందండి, కొంచెం స్ట్రెచ్ అవుతుందండి, కంఫర్టబుల్ ఉంటుంది వేసుకునేటప్పుడు. కొంచెం లైక్ 1 inch to 1.5 inch స్ట్రెచ్ అవుతుంది మనకి జీన్స్. ఫ్యాబ్రిక్ అదంతా చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటాయండి ఈ లివైస్ బ్రాండ్వి. సో ఇట్లా లివైస్ బ్రాండ్లో తీసుకున్నాను. అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే 3 టైప్స్లో వస్తాయి, హై రైజ్, మిడ్ రైజ్ అండ్ లో రైజ్. నేను ఎక్కువగా మిడ్ రైజే తీసుకుంటాను. హై రైజ్ ఏంటంటే కొంచెం క్రాప్ టాప్స్ టీ షర్ట్స్ టక్ చేసి వేసుకునే వాళ్ళకి హై రైజ్ అయితే చాలా బాగుంటాయి. దట్టు ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉంటే హై రైజ్ మీకు మంచి ఆప్షన్ అండి, చాలా బాగుంటుంది హై రైజ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. నేను ఏంటంటే ఈ మిడ్ రైజ్ తీసుకుంటాను. కుర్తీస్ పైన లేకపోతే ట్యూనిక్స్ పైన అది పేరప్ చేసుకోవడానికి మిడ్ రైజ్ చాలా కంఫర్టబుల్ అండ్ లుక్ కూడా బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో నేను ఎక్కువగా ఇట్లాంటి మిడ్ రైజ్ జీన్సే తీసుకుంటాను. ఇట్లా మంచి డార్క్ బ్లూ కలర్లో జీన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ జీన్స్ అయితే నాకు పొడవవుతుందండి, ఖచ్చితంగా పొడవవుతుంది. మనము వీటిని ఆల్టర్ చేయించుకోవాలి మనకి నచ్చిన సైజ్కి. నేను యూజువలీ ఈ జీన్స్ ఏంటంటే కొంచెం యాంకిల్ లెంత్ కన్నా కొంచెం పైకి వచ్చేలాగా ఆల్టరేషన్ చేయించుకుంటాను. టైలర్ దగ్గరికి తీసుకెళ్తే కట్ చేసి మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు. షోరూంలో తీసుకుంటే షోరూంలోనే చేసేస్తారండి మనకి మనం అడిగిన లెంత్కి. ఇట్లా ఆన్లైన్లో తీసుకుంటే టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు లెంత్ చెప్తే కట్ చేసి ఇట్లాగా స్టిచ్ వేసేస్తారు. మీకు కావాల్సిన సైజ్కి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ మీ కంఫర్టబుల్ సైజ్కి. నాకైతే యాంకిల్ లెంత్ ఉంటే ఇష్టం అండి. సో నేను యాంకిల్ లెంత్లో అయితే జీన్స్ తీసుకుంటాను.
దీనిపైన పాకెట్స్ కానీ ఫిట్ కానీ అంతా నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ 710 లివైస్ బ్రాండ్లోని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి వైడ్ లెగ్ జీన్స్ అయితే తీసుకున్నాను. ఇట్లా వైడ్ లెగ్ జీన్స్ ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఈ వైడ్ లెగ్ జీన్స్ కొంచెం వైడ్ లెగ్ జీన్స్ వేసుకొని క్రాప్ టాప్స్ అవి పేరప్ చేసి వేసుకుంటున్నారు. స్పెషలీ ఏదైనా వెకేషన్కి అది వెళ్ళినప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే మంచి కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్. సో వైడ్ లెగ్ జీన్స్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే నేను ఓన్లీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ONLY ఓన్లీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. బట్ ఇది ఏంటంటే నేను సైజ్ 29 తీసుకున్నానండి. నాకైతే లూజ్ అయింది కొంచెము, సైజ్ 28 తీసుకోవాల్సింది. అండ్ ఇది ఏంటంటే నేను కొంచెం అంత హై రైజ్ తీసుకున్నానండి. హై వేస్టెడ్లో తీసుకున్నాను. నాకైతే లూజ్ అయింది. 27 ఆర్ 20 లైక్ ఒక సైజ్ కొంచెం చిన్నది తీసుకుంటే సరిపోయేది. లివైస్ బ్రాండ్ 28 అయితే సరిపోతుంది నాకు. ఇది నేను 27 తీసుకుంటే బాగా వచ్చేదేమో, కొంచెం లూజ్ అయితే అయింది. యూజువలీ ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్ కొంచెం హై రైజే వస్తాయండి. హై రైజ్ అయితేనే బాగుంటుంది ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్. స్పెషలీ మీరు షార్టర్ సైడ్ కానీ కొంచెం మీడియం హైట్ ఉండే వాళ్ళు కానీ ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్ తీసుకునేటప్పుడు హై రైజ్ తీసుకొని ఏదైనా క్రాప్ టాప్స్ లేకపోతే టీ షర్ట్స్ టక్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తే మీకు లుక్ అనేది చాలా పాలిష్గా వస్తుంది. దట్టు ఒకవేళ మీకు లో హెవీ బాడీ ఉన్నా లేకపోతే లైక్ కొంచెం హా గ్లాస్ బాడీ షేప్ ఇట్లా ఉండే వాళ్ళకి ఏదన్నా మీరు మంచి క్రాప్ టాప్తో ఈ వైడ్ లెగ్ జీన్స్ పేరప్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే క్వాలిటీ నాకు చాలా నచ్చింది అండ్ ప్రైస్ కూడా మంచి మిడ్ రేంజ్ ప్రైస్లో అయితే వచ్చింది. ఇది ఏంటంటే ఇక్కడ ఇలాగా టార్ జీన్స్ లాగా వచ్చింది, ఇక్కడ ఇలాగా టార్ జీన్స్ లాగా వచ్చింది. మనకి కలర్ కూడా కొంచెం ఫేడ్ అయినట్టు లైక్ లైట్ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే నాకు కొంచెం లూజ్ అయిందండి. బెల్ట్ పెట్టుకుందే నాకు జారిపోతుంది. బట్ కొంచెం బ్యాగీ జీన్స్ లాగా లైక్ పర్ఫెక్ట్గా కొంచెం ఫిట్ ఉన్న టైట్ క్రాప్ టాప్స్ మీద వేసుకుంటే అంత ఆడ్గా అయితే అనిపించదు. బట్ బెల్ట్ పెట్టుకోకపోతే మటుకు నాకు లూజ్ అయింది. సైజ్ 29. ఒక సైజ్ చిన్నది తీసుకోండి. ఒకవేళ మీరు లివైస్ బ్రాండ్ యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఓన్లీ బ్రాండ్కి షిఫ్ట్ అవి ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్ తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ అయితే చిన్నది తీసుకోండి. ఇది నాకైతే కొంచెం లైక్ చాలా లూజ్ అనిపించింది బాటమ్ అయితేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా వైడ్ లెగ్ జీన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అంతా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి వైడ్ లెగ్ జీన్స్ తీసుకున్నాను. నాకేంటంటే వైడ్ లెగ్ జీన్స్ ఏ సైజ్ తీసుకోవాలో ఐడియా లేదండి. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. సో నాకు నచ్చిన బ్రాండ్స్లో అన్ని సైజెస్ తీసుకున్నాను. 29, 28 అండ్ 27 మొత్తం 3 సైజెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ పెపే జీన్స్ కూడా బాగుంటుందండి. ఈ బ్రాండ్లో కూడా నేను జీన్స్ యూజ్ చేసేదాన్ని. బట్ నాకు లివైజ్ అంతా ఫిట్ అయితే నచ్చలేదు. బట్ వైడ్ లెగ్ జీన్స్ ఏంటంటే కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి లైక్ ఈ బ్రాండ్లో కూడా చూద్దాం అన్నట్టు నేను పెప్పే జీన్స్లో అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే నేను సేల్ టైంలో తీసుకున్నాను. మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. అండ్ దీనిపైన నాకు ఈ ప్రింట్ కూడా చాలా లైక్ ప్రింట్ కాదు ఇట్లాంటి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా ఉండడం వల్ల నాకైతే నచ్చిందండి, తీసుకున్నాను. ఇక్కడ ఇలాగ ప్యాచ్ లాగా వచ్చి దానిపైన కూడా ఇట్లాగ సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇలాగ స్టడ్డెడ్ లాగా వచ్చి ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. దీనిపైన డీటెయిలింగ్ నచ్చైతే ఈ బాటమ్ తీసుకున్నానండి. సైజ్ 28 తీసుకున్నాను. హై రైజ్ అండ్ వైడ్ లెగ్ జీన్స్. నాకైతే కొంచెం టైట్ యాజ్ ఇన్ ఈజీగా పట్టేస్తుంది. బట్ కూర్చునేటప్పుడు ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం పొట్ట పట్టేసినట్టు టైట్గా అనిపిస్తుందండి. పట్టడం అయితే పట్టేస్తుంది నాకు. బట్ ఏంటంటే ఇంకొక సైజ్ పెద్దది తీసుకుంటే బాగుండు అనిపించింది. బికాజ్ ఇక్కడ మరీ లైక్ కిందకి వెళ్ళే కొద్దీ మనకి లూజ్ వచ్చి పైన కొంచెం మరీ చిన్నగా వచ్చిందండి. రావడం మనకి వేస్ట్ ఇదంతా చాలా చిన్నగా వచ్చింది. ఇందాక నేను చూపించిన ఓన్లీ బ్రాండ్ ఏంటంటే పైనుంచి మొత్తం లూజ్ వచ్చింది. సో అదైతే లూజ్ అయిపోయింది నాకు పైనుంచి లూజ్ రావడం వల్ల. ఇది ఏంటంటే కొంచెం హిప్ రీజన్ వేస్ట్ రీజన్ దగ్గర మనకి ఏంటంటే ఫిట్గా లైక్ పర్ఫెక్ట్గా స్లిమ్గా వచ్చి కిందకి వెళ్ళే కొద్దీ ఇట్లా వైడ్ అయింది మనకి జీన్స్. సో ఇది ఒక సైజ్ పెద్దది తీసుకుంటే ఇంకా బాగుండేది నాకు, లెగ్ ఫిట్ బాగుండేది. ఇప్పుడు ఇది ఏంటంటే మరీ పర్ఫెక్ట్గా వచ్చింది. నుంచున్నా కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది నాకు. ఎక్కేయడం అయితే ఎక్కేస్తుందండి. దీనిపైన ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే నాకు చాలా నచ్చింది. సో తీసుకునేటప్పుడు లైక్ ఒక సైజ్ పెద్దది తీసుకోండి, కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి కూడా లైక్ అంతే వెయిట్ ఉండం కాబట్టి లావ్ అవుతాము, ఇటు అటు వెయిట్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక సైజ్ పెద్దది తీసుకొని బెల్ట్తో మేనేజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. బికాజ్ ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి అండ్ ప్రైస్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మంచి ప్రైస్ పెట్టి తీసుకొని లాంగ్ లాస్టింగ్ యూజ్ చేసుకోవడమే బెటర్ అని అడిగితేని. సో ఇట్లా మనకి వైడ్ లెగ్ జీన్స్ ఫ్రమ్ పెపే జీన్ బ్రాండ్ అండి. సైజ్ 28 తీసుకున్నాను. హై రైజ్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే క్రాప్ టాప్స్ పైన లేకపోతే ఏదైనా లైక్ టీ షర్ట్ టక్ చేసుకుని వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి స్లీక్ లుక్ అయితే వస్తుంది.
ఇది తీసుకునేలా అయితే సైజ్ చూసుకుని తీసుకోండి, ఒక సైజ్ పెద్దది తీసుకోండి, మీ యూజువల్ సైజ్ కన్నా హై రైజ్లో వచ్చింది కాబట్టి ఇది. అండ్ అటు ఇక్కడ కొంచెం లైక్ నారోగా వచ్చి కిందకి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం పెద్దదైతే అయింది, వైడ్ అయింది, పైన నారోగా వచ్చి. సో చూసుకుని తీసుకొని దీనిపైన ఈ డిజైన్ అయితే చాలా బాగుండిందండి, నాకు భలే నచ్చింది ఈ డిజైన్ అంతా కూడా ప్యాంట్ పైన. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ లివైస్. నేను ఫస్ట్ చూపించాను కదా మీకు సైజ్ లైక్ మోడల్ నెంబర్ 710 సూపర్ స్కిన్నీ అని చెప్పి, ఇది కూడా మళ్ళీ 710లోనే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న 2 జీన్స్ ఏంటంటే మరీ కొంచెం ఫేడ్ అయిపోయినట్టు అనిపించిందండి, ఆల్మోస్ట్ లైక్ 10 to 8 years అయిపోయినాయి కాబట్టి. సో మళ్ళీ అయితే తీసుకున్నాను. సో 2 కూడా ఇట్లాగే 710 స్టైల్లోనే తీసుకున్నాను. కలర్స్ అయితే డిఫరెంట్ తీసుకున్నానండి. ఇందాకది ఏంటంటే కొంచెం లైక్ బ్లీచ్ చేయకుండా డైరెక్ట్ డార్క్ కలర్ లాగా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే కొంచెం షేడెడ్ లాగా జీన్స్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్ కోసం అయితే చూసానండి, బట్ బ్లాక్ దొరకకపోయేసరికి ఇట్లాగా డార్క్ బ్లూలో అయితే తీసేసుకున్నాను. ఇదైతే కొంచెం ఇట్లా లైట్ షేడ్ లా వచ్చేలాగా తీసుకున్నాను. ఇది కూడా మోడల్ 710 తీసుకున్నాను. అండ్ ఇది కూడా మిడ్ రైజే తీసుకున్నాను. ఇట్లాంటి బాటమ్స్ నేను యూజువల్లీ మిడ్ రైజే తీసుకుంటానండి. నాకు కొంచెం హెవీ లో బాడీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి లైక్ ఇట్లా నారో టైప్ పెన్సిల్ కట్ టైప్ ఆఫ్ జీన్స్ వచ్చేవి ఏంటంటే కొంచెం టీ షర్ట్స్ పైన వేసుకోవడానికి కొంచెం కాన్షియస్గా అనిపిస్తుంది నాకు. సో అట్లా కాన్షియస్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి జనరలీ ఇట్లాంటి వాటిపైన నేను ట్యూనిక్స్ కానీ లైక్ హిప్ రీజన్ దాటేలాగా కొంచెం థైస్ మీదకి వచ్చేలాగా ట్యూనిక్స్ కానీ లేకపోతే లాంగ్ కుర్తీస్ కానీ పేరప్ చేస్తాను. సో వాటికి సెట్ అయ్యేలాగా నేను మిడ్ రైజే తీసుకుంటానండి ఈ మోడల్ తీసుకుంటేని. సో ఒకవేళ మీరు ఏదైనా ట్యూనిక్స్ పైన లేకపోతే నాకులాగా కొంచెం లాంగ్ కుర్తీస్ పైన అది పేరప్ చేయడానికి జీన్స్ ప్రిఫర్ చేస్తే ఇట్లాంటి మిడ్ రైజే తీసుకోండి, లుక్ చాలా బాగుంటుంది మిడ్ రైజ్ తీసుకుంటేనే. ఇది నేను ఏంటంటే కొంచెం పెన్సిల్ కట్లో తీసుకున్నాను. పెన్సిల్ కట్లో కాకుండా మీరు లైక్ నార్మల్ స్ట్రైట్ కట్లో కూడా వస్తాయండి జీన్స్. స్ట్రైట్ కట్వి తీసుకున్నా సరే కూడా బాగుంటుంది. స్ట్రైట్ కట్ వాటిపైన మీరు ఏదైనా లాంగ్ టాప్స్ అది పేరప్ చేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను పెన్సిల్ కట్లో తీసుకున్నాను ఫ్రమ్ లివైస్ బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి మోడల్ నెంబర్ 710. 711 కూడా బాగుంటాయండి. 711లో కూడా మనకి ఫిట్స్ మారుతూ ఉంటాయి. 711 స్టైల్లో కూడా 1 or 2 ఫిట్స్ ఉంటాయి, అవి చూసుకుని తీసుకోండి మీరు, అవి కూడా బాగుంటాయి. లైక్ మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒకసారి తెప్పించుకుని చూసుకుని మన ఫిట్ అయ్యే సైజ్ ఫిట్ అయితే ఉంచుకుని లేకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకుని సైజ్ మార్చుకోండి. సో నేనైతే ఇది సైజ్ 28 తీసుకున్నాను, నాకు పర్ఫెక్ట్ సరిపోతుందండి. సైజ్ 28 లివైస్ బ్రాండ్లో ఈ 710 ఫిట్ నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది. సో ఇది ఏంటంటే ఇంకో కలర్లో ఇట్లా 710 అయితే తీసుకున్నాను లివైస్ బ్రాండ్లో ప్యాంట్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఇది కూడా నేను వైల్డ్ లెగ్ జీన్సే తీసుకున్నాను. ఇది ఫ్రమ్ బ్రాండ్ ఓన్లీ అయితే తీసుకున్నాను. ఇది నేను సైజ్ 29 తీసుకున్నాను, బట్ ఇది నాకు సరిపోయింది. ఇది ఏంటంటే కొంచెం క్రాప్డ్ అయితే తీసుకున్నానండి, క్రాప్డ్ యాంకిల్ లెంత్ వచ్చేలాగా తీసుకున్నాను. హై వేస్ట్ అండ్ క్రాప్డ్ యాంకిల్ వచ్చేలాగా వైల్డ్ లెగ్ జీన్స్ అయితే తీసుకున్నాను. ఇందాక ఇంకోటి తీసుకునేది కూడా 29. ఇది నేను 29 తీసుకున్నాను. 29 అయినా సరే కూడా అదేంటంటే కొంచెం బ్యాగీ ఫిట్ అయితే వచ్చింది. ఇదైతే నేను ఇందాక మీకు పెపే జీన్స్ చూపించినట్టు పైన అంతా నారోగా వచ్చి కిందకి వెళ్ళే కొద్దీ వైడ్ అయింది. అట్లాగా పైన నారోగా వచ్చి కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం వైల్డ్ లెగ్ అయినవి 29 తీసుకుంటే సరిపోతుంది. యూజువలీ నా సైజ్ 28, బట్ 29 తీసుకుంటే సరిపోతుందండి. ఇందాక చూపించినది బాగా లూజ్ అయిపోయిందని చూపించాను చూడండి, ఓన్లీ అది కూడా 29 తీసుకున్నాను. బట్ ఏంటంటే అది బ్యాగీ ఫిట్ వచ్చింది, ఇట్లాగా పైన నారో రాకుండా ఇక్కడ కూడా వైడ్ లెగ్ వచ్చింది. సో అది నాకు లూజ్ అయిందండి. ఇదైతే పర్ఫెక్ట్ వచ్చింది నాకు. క్రాప్ జీన్స్ హై వేస్ట్ ఇట్లా సైజ్ 29 తీసుకుంటే పర్ఫెక్ట్ సరిపోయింది నాకు, చాలా బాగుండిందండి. ఇది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండింది నాకు, మొత్తం కంఫర్ట్ అదంతా కూడా చాలా బాగుండింది. అండ్ దీనిపైన ప్యాటర్న్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా హై వేస్టే వచ్చింది. హై వేస్ట్లో నేను ఇట్లాగా జీన్స్ అయితే తీసుకున్నాను. అండ్ కిందంతా కూడా ఇట్లాగా లైక్ రఫ్గా వదిలేసానండి, ఇట్లా మొత్తం పీకే థ్రెడ్స్ అంతా బయటకు తీసేసి ఇట్లా అయితే వదిలేశారు. లుక్ బాగుండిందండి, వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇట్లాగా రఫ్గా వదిలేస్తే మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. యూజువలీ ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్స్ పైన మనం క్రాప్ టాప్స్ పేరప్ చేస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా క్రాప్ టాప్స్ కానీ లేకపోతే టీ షర్ట్ టచ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. సో అవంతా వెస్ట్రన్ లుక్ కాబట్టి ఇట్లాగా కిందంతా ఇట్లా రఫ్గా ఉన్నా సరే కూడా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. కావాలంటే వీటిపైన కూడా మీరు ట్యూనిక్స్ పేర్ చేసుకోవచ్చు, బట్ నేనైతే సజెస్ట్ చేయనండి. లుక్ అయితే బాగానే ఉంటుంది లుక్, కానీ అంత లైక్ ప్యాంట్కి మటుకు ఇట్లాంటి ప్యాంట్స్కి క్రాప్ టాప్స్ కానీ టీ షర్ట్స్ కానీ పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇట్లా క్రాప్ టాప్స్ పైన లైక్ టీ షర్ట్స్ పైన పేరప్ చేసుకోవడానికి అయితే ఇట్లాంటి వైడ్ లెగ్ జీన్ అయితే తీసుకున్నాను. సో నాకు ఇదైతే చాలా నచ్చిందండి. ఫిట్ కానీ క్వాలిటీ, ఓన్లీలో కూడా క్వాలిటీ బాగుంటాయండి. ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్ వాళ్ళ వీడియోలో చూపించేవి.
పెపే జీన్స్, లివైజ్, ఓన్లీ అన్నీ కూడా మంచి బ్రాండ్సే. నేను ఏంటంటే సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాను, మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. అండ్ అమెజాన్లో మోస్ట్లీ చాలా వాటిపైన సేల్ రన్ అవుతూనే ఉంటుంది. సో చెక్ చేసుకుని విష్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ప్రైస్ డ్రాప్ అయినప్పుడు పర్చేస్ చేసుకోండి. సో ఇది వచ్చేసి లాస్ట్ ప్యాంట్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.